మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నానయ్యా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. విరిగి నలిగిన హృదయమునికి ఇష్టమైన బలియాగం అన్న దేవుడవయ్యా. విరిగి నలిగిన హృదయముతో నీ మందిరంలో నిలబడ్డామయ్యా. దేవా నీకు స్తోత్రాలయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందయ్యా. నీ సన్నిధి కొరకు ఆశపడుతున్నామయ్యా. నీ వాక్కు కొరకు ఆశపడుతున్నామయ్యా. అయ్యా నీ మాట విన్న హృదయము మార్చబడినట్లుగా మా హృదయములను మీరు మార్చండి నాయన. సమతలమగు భూమిపై మమ్మల్ని స్థిరముగా నిలబడ్డాయా. నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఆరాధనంతట్లో నీ హస్తమును తోడుగా ఉంచినందుకు వందనాలయ్యా. ఈ స్థలమందు ప్రభువా నీ మాటలు విడుదలవుతుండగా నీ దాసుని బట్టి నాయన నీ ఏడంతల ఆత్మశక్తితో నింపి ప్రభువా నీకు వందనాలయ్యా. నోటికి ధ్వనిగా ఉండి మీరు వాడుకోనండి నాయన. మానవుని స్వరము మరుగుపరచబడి అయ్యా నీ ఆత్మ ఈ స్థలములో మాతో మాట్లాడును గాక నాయన. నీ మాట వింటుండగా మా హృదయంలో క్రియ జరుగును గాక నాయన. ఎంతమంది బిడ్డలైతే నీ మాట కొరకు వచ్చి ఉన్నారో నాయన, వారితో మీరు మాట్లాడండి నాయన. వారి ప్రభు వారి ప్రశ్నలకు సమాధానముగా నీ మాట ఈ స్థలములో ఉండును గాక నాయన. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆశ కలిగిన వచ్చిన ఆత్మ నీ నిండైన సంతోషముతో నింపి నాయన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రజ్వలించే జ్వాలలుగా మరలా తిరిగి వెలుగురుగాక నాయన. నీ కృప యావరణమంతా నింపండి. నీ దాసునిపై ప్రత్యేకముగా నీ ఏడంతుల ఆత్మశక్తిని కుమ్మరించి ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు ద్వారా అడిగి పొందుకున్న పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా సంఘ పెద్దలకు, ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము, సమాధానము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. గడిచిన కాలమంతయు, గడిచిన దినములనియు దేవుడు మనల్ని కాపాడి ఈరోజు రీతిగా దేవుని స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి చక్కటి అవకాశం ప్రభు మనకిచ్చారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం నుంచి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం నుంచి ధ్యానం చేసుకుందాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, ఆయన శిష్యులలో ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును మీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణ ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.
యేసు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా ఆయన వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వలవేడి మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యంలో యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినములు ఈ భూమి పైన అనేక మార్లు శిష్యులను బలపరుస్తూ, శిష్యులతో మాట్లాడుతూ వారిని ధైర్యపరిచాడు. అదే క్రమంలో యేసు ప్రభువారు ఈ సందర్భంలో కూడా వారికి ప్రత్యక్షమయ్యారు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత అనేక విషయాలు శిష్యులతో చెప్పాడు. నేను మీకు సదాకాలం తోడుగా ఉంటానని చెప్పాడు. ఎప్పటి వరకు? సదాకాలం నేను మీతో ఉంటాను. మీరు వెళ్ళి స్వార్థను ప్రకటన చేయండి, నా నామములో మీరు స్వస్థపరచండి, నా నామము పేరిట మీరు అద్భుతాలు చేస్తారు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు, నేను మీతో కూడా ఉన్నాను, మీరు సువార్తను ప్రకటన చేయండి, అనేకులకు ఈ వార్తను తెలియచేయండి, అనేకులను రక్షణ మార్గంలో నడిపించండి అని యేసు ప్రభు అనేక మార్లు చెప్తూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చెబుతూ ఉండగానే అనేక విషయాలు యేసు ప్రభు చెప్పారు. అయినప్పటికీ కూడా అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరు ఏం చేస్తా ఉన్నారు? యమాయమీలందరూ అక్కడే ఉన్నారు. మొత్తం 12 మంది శిష్యుల్లో మంచి మంచి వ్యక్తులందరూ అక్కడే ఉన్నారు. ఎవరు? ఫస్ట్ సీమోను పేతురు, దిదుమానబడిన తోమ, గలిలలోని కానాను ఊరివాడగు నతానీయులు, జబదయ కుమారు, ఆయన శిష్యులు మరి ఇద్దరు కూడి ఉండేది. హల్లెలూయా. సీమోను పేతురున్నాడు. ఎవరు? పేతురు గారు. యేసు ప్రభు అంటే ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడినాయన. ఎవరు? కత్తి వరలో పెట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి, కత్తి పట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి 3 సార్లు యేసు ఎవరో తెలియదని అబద్ధం ఆడినటువంటి వ్యక్తి. ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడే, దిదుమానబడిన తోమ. యేసు ప్రభు అలాగా కనపడ్డా నేను నమ్మను, గాయంలో ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతా. ఎక్కడ? గాయంలో ఏలు పెట్టి చూస్తే నమ్ముతా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అనుమానం, నమ్మకం లేని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. యేసు అంటే ఎవరో తెలియదని అబద్ధం ఆడినటువంటి వ్యక్తి, విశ్వాసహీనుడు, భక్తిహీనుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. అది కాక నతానీయులు, నజరేతులో నుంచి ఏదైనా మంచిది వస్తా చెడు వస్తుంది కానీ అన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఇంకా 2 శిష్యులు ఉన్నారు. వారితో కూడా జబదయ కుమారు. పేతురు ఏదంటే అదే. సత్యమేదో అసత్యమేదో, నిజమేదో అబద్ధమేదో తెలుసుకోండి. ఏదంటే అదే. ఆ నలుగురితో నేను కూడా ఒకటి అనుకునే స్థిరత్వం లేనటువంటి ఇంకొక 2 శిష్యులు. హల్లెలూయా. మొత్తం బ్యాక్ చేద్దాం, జ్ఞాపకం చేసు. రకరకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు ఉంటున్నారు. యేసు ప్రభు ఎవరో తెలుసు. యేసు ప్రభు ఎన్ని కార్యాలు చేశాడో, ఎన్ని విషయాలలో నీతో ఉన్నాడో, ఎన్ని పరిస్థితుల్లో నేను నడిపించాడో, ఎంత గొప్ప పని నీ కొరకు చేశాడో అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా పేతురు వలె ఆవేశపడతావు, అబద్ధం ఆడతావు,
విశ్వాసహీనుడిగా మాట్లాడుతావు, వాక్యం నుంచి తొలగిపోతావు, తామలే అనుమానం కలిగి ఉంటావు. సత్యమేదో అసత్యమేదో నిజమేదో అబద్ధమేదో తెలుసుకోకుండా అనేక మార్లు స్థిరమైన విశ్వాసం లేకుండా, స్థిరమైన ప్రార్థన లేకుండా, స్థిరమైన భక్తి లేకుండా, స్థిరమైన నిర్ణయం లేకుండా తొలగిపోతాం. రకరకాల పరిస్థితులు, రకరకాల వ్యక్తులు, రకరకాల స్వభావాలు. మీరందరూ యేసు తెలియని వాళ్ళ, యేసు ఎవరో తెలిసిన వాళ్ళే, యేసుతో నడిచిన వాళ్ళే, యేసు కార్యాలు చూసిన వాళ్ళే, యేసు ప్రేమ ఎరిగిన వాళ్ళే. అద్భుతాలు చేశాడని చెప్తారు వీళ్ళు, బాగా యేసు గొప్పదేవుడు అని చెప్తారు. అలాంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? విశ్వాసంలో నుంచి తొలగిపోయారు, వాక్యంలో నుంచి తొలగిపోయారు, భక్తిలో నుంచి తొలగిపోయారు, ప్రార్థనలో నుంచి తొలగిపోయారు. అందరూ కూడా ఒక దగ్గర గుమ్ముగూడి చేపలు పట్టుపోదు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మనుషులు పట్టు జాలరుగా నేను చేశానయ్యా, నువ్వు వెళ్ళి స్వార్థను ప్రకటన చేయి, ఈ విషయాల గురించి చెప్పు. నేను నీతో ఉన్నా, నువ్వు ఎవరికి చెప్తా ఉంటే విశ్వాసంతో నేను నీతో ఉన్నా కార్యం చేస్తా. హల్లెలూయా. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఏ విషయంలో విశ్వాసం కలిగి నేను నీతో ఉన్నా. హల్లెలూయా. నేను సదాకాలం ఉంటానని చెప్పాను, నీతో ఉంటానంతే. నాకంటే గొప్ప కార్యం నువ్వు చేస్తావు. హల్లెలూయా. ఎవరు చెప్తాడు? చేస్తా. యేసు ప్రభు వారు చెప్పారు. గొప్ప గొప్ప వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు, గొప్ప గొప్ప విషయాలన్నీ మనకి చెప్పాడు, గొప్ప అవకాశాలు మనకి ఇచ్చాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంత గొప్పగా నీ గురించి నా గురించి ఆలోచించినా, విశ్వాసహీనుడుగా, బలహీనులుగా, భక్తిహీనులుగా మాట్లాడు. చూడు, ఈరోజు మనం ఎలాగున్నాం? శిష్యులు విశ్వాసాన్ని కోల్పోయిన వ్యక్తులుగా, అల్ప విశ్వాసులుగా, భక్తిహీనతలోకి వెళ్ళిపోయిన వాళ్ళుగా, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేని వాళ్ళుగా, స్థిరమైన విశ్వాసం లేని వారుగా వారు ఉంటున్నారు. ఈరోజు మన భక్తి ఎలా? మనం ఎలా ఆలోచన చేస్తున్నాం? శ్రమ ఎదురైనప్పుడు మనం ఎలాగుంటున్నాం? సంతోషం కలిగినప్పుడు చాలా సంతోషమైన విషయాన్ని అనేకులు పంచుకుంటాం, ఎంతో గొప్పగా చెప్తాం. మరి అదే శ్రమ వచ్చినప్పుడు నీవు నేను ఎలాగుంటున్నా, ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటున్నా? మనకి శ్రమ ఎదురైనప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు ఎలా ఉంటుంది? అసలు ఆలోచించు. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు తిరిగారు, తిరిగి లేచింది కూడా వారు చూశారు. అన్ని ఎరిగిన వారు, అన్ని తెలిసిన వారు, తెలిసి తెలిసి ఏం చేస్తున్నారు? తప్పు చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తెలిసి తెలిసి అనేక విషయాలు విని 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 ఉన్నారు. ఎన్ని వాక్యాలు ఉంటారు అనేది, కానీ నమ్మలేని పరిస్థితి, విశ్వాసం లేని పరిస్థితి. లోకంలోనే అన్ని ఉంటాం, లోకంలో ఉన్నాయన్నీ చెప్తాం. హల్లెలూయా. ప్రభు గొప్ప దేవుడు, ప్రభు నమ్మదగిన, విశ్వాసం స్థిరపరచువాడు. భయాలు, ప్రతి దానికి భయం, ప్రతి దానికి భయం. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదో అయిపోతుంది, ఇదేదో అయిపోతుంది, ఆ తాడు ఈ తాడు, ఆ చుక్క ఏ చుక్క ఏ చుక్క అన్ని పెట్టి వాళ్ళు చికాకు చేస్తారు.
ఈ రోజుకి పుట్టిన మొదలుకొని ఈ రోజు ఎందరు ఏం మాట్లాడినా ప్రభు నమ్మదగింది. ఏమి ఒక దారపుండ కూడా కట్టలేదు. హల్లెలూయా. నల్లదారాలు, ఎర్రదారాలు, పచ్చదారాలు, ఆ చుక్కలు ఈ చుక్కలు అందంగా ఉండడానికి కట్టవచ్చు. ఎటుపోతుంది మనం ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన ఎవరేమి చేయగలరు. హల్లెలూయా. ఏం జరుగుతుంది అసలు? ప్రతి విషయంలో భయపడదు. దేవుడు నమ్మదగిన వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుస్తాడు. నమ్మండి. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు సదాకాలం ఉంటానన్నాడుగా. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు కదా. హల్లెలూయా. మోషే నేను నీతో కూడా వస్తానని చెప్పాడు. నువ్వు ముందు నడు, నీతో ఉన్నాను. వదిలేశాడా? ఎర్ర సముద్రం వచ్చినప్పుడు వదిలేశాడా? శత్రువులు వచ్చినప్పుడు వదిలేశాడా? ఫరో సైన్యం చంపివేయాలని ఇశ్రాయేలులు తండోపతండాలుగా సైన్యాన్ని తీసుకొని వస్తుంటే వదిలేశాడా? సైన్యాన్ని ఆపుచేయడానికి అగ్నిస్తంభాన్ని ఉంచాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ముందు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు దాటాక అగ్నిస్తంభం మేఘస్తంభంగా మారి వారి పైకి వచ్చింది. హల్లెలూయా. వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మనమే వదిలిపెడతాం చాలాసార్లు. మనమే వదిలేస్తాం, విశ్వాసాన్ని వదిలేస్తాం, భక్తిని వదిలేస్తాం, వాక్యాలని వదిలేస్తాం. విన్నాం, అబ్బా చాలా బాగా చెప్పారు, ఈరోజు చాలా మంచి వాక్యం మాకు దొరికింది. సరే, మంచిదే. అది నీ పరిస్థితులలో ఆ వాక్యాన్ని నువ్వు నీ జీవితానికి అలవర్చుకుంటున్నావా? దేవుడు మాట్లాడుతాడు, దేవుడు చెప్తాడు. మరి నీ పరిస్థితిలో ఆ వాక్యాన్ని అప్లై చేస్తున్నావా? అప్లై చేస్తే సప్లై వస్తుంది. హల్లెలూయా, అవునుగా. అలవర్చుకో. మనకు ఆ వాక్యాన్ని మనం నమ్మాలి. ఆ వాక్యంలో జీవం ఉంది. అది నిన్ను జీవింపజేయగలదు, బ్రతికించగలదు. అటువంటి మోషేను విడిచిపెట్టలేదు. మరి 12 మంది శిష్యుల్ని విడిచిపెడతాడు దేవుడు? విడిచిపెట్టడు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే చేపలు పట్టుకోవడం అంటున్నారు. మిగతా వాళ్ళు కూడా మరి ఏమీలు కదా, వాళ్ళంతా చాలా పెద్ద భక్తులు, 12 మంది శిష్యులు, రకరకాల స్వభావాలు, అందరూ కలిసి చేపలు పట్టారు. హల్లెలూయా. ఒక్క మిస్ అవ్వదు, ఒకే బాట మాత్రం. రాత్రి అంతా ప్రయాసపడ్డాను. ఇప్పుడు అప్పుడైతే పేతురు ఒకడు, ఆ జబదయి కుమారులు, వీళ్ళే చేపలు పట్టారు. ఇప్పుడైతే మొత్తానికి చేపలు పడుతున్నారు. హల్లెలూయా, అవును కదా. స్టార్టింగ్ లో పేతురు గారు, జబదయి కుమారులు, వీళ్ళు జాలరు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఒక 4-5 వీళ్ళు మాత్రమే. ఇప్పుడైతే మొత్తం తీసుకెళ్ళాడు పేతురు గారు. హల్లెలూయా. మొత్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పోయారు అందరు కలిసి? మేము కూడా వస్తామయ్యా పేతురు గారు, పెద్ద నాయకుడి నువ్వేదిగా, మేము కూడా వస్తామని అందరు కలిసి ఉంటాం. రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఏమి దొరకదు. హల్లెలూయా. చూడండి, అందరినీ ప్రభు ఎదురు నడిపించవలసిన వ్యక్తి అందరినీ చేపలు పట్టడానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అందరిని ఎక్కడ తీసుకెళ్ళాలా? యేసు యందు నడిపించాలి. ఒక సాక్ష్యముగా నీ జీవితం ఉండాలి. ప్రార్థన వైపు నువ్వు తిరగాలి. విశ్వాసం వైపు తిరగవలసిన నీవు, భక్తి వైపు తిరగవలసిన నీవు లోకం తప్పి తిరగకూడదు. శ్రమలకు లోనైపోయి
భక్తిహీనతకు బానిసైపోయి విశ్వాసాన్ని కోల్పోయి లోకులు ఎలాగో ఉన్నారో నీవు కూడా అలాగూ ఒక ప్రార్థన యోధుడుగా, విశ్వాస వీరుడుగా, వాక్యాన్ని అనుసరించి నడిచే వ్యక్తిగా నీకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలా ఉండగలుగుతావో నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు, చరిత్రను తిరగ రాసే వ్యక్తిగా నీవు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప సాక్ష్యం నీది నిలిచిపోతుంది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినది. వదలడైనా రాత్రంతా ప్రయాసపడుతున్నా, సూర్యోదయం అవబోతా ఉంటే తెల్లవారింది, సూర్యోదయము అవబోతా. పిల్లలారా తినడానికి ఏమైనా ఉన్నదంటే ఏమీ లేదు. ఏమీ లేదు. యేసు ప్రభు లేడు, మనకి ఆహారం ఎలాగా? యేసు ప్రభు లేడు, మనకి ఎలాగ మనం బ్రతకాలి, ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఎలా? యేసు లేడు మనకు. కానీ ఆయన సదాకాలం నీతో కూడా ఉంటానని చెప్పాడు. శరీరకంగా ఆయన మన మధ్యలో లేడు, కానీ ఆత్మ స్వరూపిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. శరీరకంగా మన మధ్యలో, వారి మధ్యలో శరీరకంగా లేదు, ఆత్మస్వరూపిగా ఆయన ఉన్నాడు. కానీ శ్రమల వైపు చూశారు. ఇంకెలాగా? యేసు ప్రభు ఉంటే 5 రొట్టెలు 2 చేపలు, ఆయన ప్రార్థన చేస్తే 5,000 మందికి పనిచేశారు. హల్లెలూయా. యేసు ప్రభు ఉన్నంత కాలం సమృద్ధి లేదు, ఏది పోయినా భోజనం చేశారు. హల్లెలూయా. ఎక్కడ పోయినా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. ఇక పొదుగు లేదంటే పొదుగు లేదంటే. ఇప్పుడు యేసు ప్రభు శరీరకంగా ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ బతుకు తెరువు కోసం చేపలు పడుకోవాలి అనుకున్నాను. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, మనుషులు పట్టు మీరు జాగ్రత్తగా నేను మారుస్తాను. మనుషులు బట్టే జాగ్రత్తగా పాపములో, శాపములో, బాధలో, ఇబ్బందులో, కష్టంలో, నష్టంలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలను పట్టుకొని మార్చే వ్యక్తిగా, వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని నెలకొల్పే వ్యక్తిగా నేను వస్తాను. కానీ ఏమైపోయింది? శారీరకంగా ఆలోచించాడు, యేసు లేడు కాబట్టి పడతాడు. ఏం దొరకలేదు. హల్లెలూయా. ఏమన్నా దొరికిందంటే ఏమి? రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏమి దొరకదు. పిల్లలారా తినడానికి ఏమైనా ఉన్నదంటే ఏమి. సరే, ఈ వలను కుడి పక్కన వల వేయ, కుడి ప్రక్కన వల వేయ. చెప్పినట్లుగా కుడి ప్రక్కన వల వేయగా విస్తారమైన గొప్ప చేపలు రాయబడింది. చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. హల్లెలూయా. వారు విడిచి వెళ్ళిపోయినా, వారు విశ్వాసంలో నుంచి తొలగిపోయినా, వారు తప్పిపోయినా, వారు పాపంలో పడిపోయినా, వారికి నచ్చినట్లుగా వారు జీవిస్తున్నా, వారు ఎలా ఉన్నా యేసు వాళ్ళని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. వారు కోల్పోయారు. వారు లోకంతటి తిరిగి వాళ్ళు వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా యేసు వాళ్ళని విడిచిపెట్టలేదు. ఈ పగటి వేళ నీ విశ్వాసాన్ని కోల్పోయినప్పటికీ, ప్రార్థన జీవితాన్ని కోల్పోయినప్పటికీ, నీవు నీ నిర్ణయాలను మార్చుకున్నప్పటికీ, నువ్వు తొలగిపోయినప్పటికీ యేసు నిన్ను విడిచిపెట్టట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నిన్ను మర్చిపోలేదు, యేసు నిన్ను విడిచిపెట్టడు. యేసుకు నీవు కావాలి. హల్లెలూయా. యేసు ఎంతకు నీవు రావాలి. జ్ఞాపకం చేసుకో.
వారు విడిచిపెట్టారు, కానీ యేసు వదిలిపెట్టలేదు. ఆ పడిపోయిన విశ్వాసాన్ని, కోల్పోయినటువంటి ఆ భక్తిని, కోల్పోయిన ఆ జీవితాన్ని మరలా పురుకొల్పుట కొరకు, మరలా జ్ఞాపకం చేసుకున్న కొరకు కుడి పక్కన వలవేమనగా విస్తారమైన చేప, వారెన్నడూ చూడని చేప, విస్తారమైన ఆశీర్వాదం చూశారు. యేసు మాట ఏంటి ఆశీర్వాదం, యేసు మాట ఏంటి దీవెన, యేసు మాట ఏంటి మేలు. వాక్యాన్ని అనుసరించి నడుచుట వలన నీ జీవితం ధన్యకరంగా, అద్భుతంగా మార్చబడుతుందంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పవిత్ర వేళ నీవు వాక్యాన్ని అనుసరించి నడవగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే, వాక్యాన్ని నమ్మగలిగితే, నీవు ఆశ్చర్యమైన కార్యాలు నీవు చూస్తావు. నీ కుటుంబంలో, నీ పరిస్థితులలో, నీ స్థితిగతులలో, అది ఏదైనప్పటికీ కూడా నీ వాక్యమందు విశ్వాసం కలిగి నువ్వు ఉంటున్నప్పుడు, వాక్యాన్ని నమ్మగలుగుతున్నప్పుడు నీ జీవితం ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పాను, కుడి ప్రక్కన ఏమంటే కుడి ప్రక్కన వాళ్ళు వేశారు, కుడి పక్కన ఏమంటే ఎడమ పక్కన వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడైనా విన్నారు స్తోత్రం. హల్లెలూయా. ఒకటి చెప్తే ఒకటి చేస్తా ఉంటారు మనం. ప్రార్థనలో ఒకటి చెప్తే ప్రార్థన చేయండి అంటే ఆ ప్రార్థన చెప్పి ప్రార్థన ఏంటంటే హల్లెలూయా ఏదేదో చేస్తాం. ఒకటి చెప్తే ఒకటి చేస్తాం. కుడి పక్కన ఏమంటే కుడి పక్కన వేసి ఏం చెప్తే అదే చేసి వారు దేవుని కార్యాన్ని చూశారు. మన దేవుని మాటకు లోపడితే ఆశీర్వాదం వల లాగలేక పోయేది, వల లాగలేకపోయింది. చాలా నైపుణ్యత కలిగిన వాళ్ళు జాలర్లు, చాలా నైపుణ్యత ఉంది, చాలా జ్ఞానం ఉంది వాళ్ళకి. చేపలు పట్టుటలో ప్రావీణ్యత కలిగిన వాళ్ళు, స్కాలర్స్ వాళ్ళు, కానీ చేపలు దొరకలేదు. హల్లెలూయా. బైబిల్ అంతా నువ్వు చదివి ఉండొచ్చు, చాలా పరిజ్ఞానం నీకు ఉండొచ్చు, అనేక వాక్యాలు వినుండొచ్చు, చాలా మంచి భక్తులు కావచ్చు, కానీ ఆయన మాటకు లోబడలేకపోతే ఏమి చూడలేము. హల్లెలూయా. ఏమి చూడలేము, ఏమి చేయలేము. ప్రభువు మాటకు లోబడి మనం జీవించగలిగితే మనం గొప్ప పని చేయగలుగుతాం, గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఇక్కడ అదే జరిగింది. వాళ్ళు చేపల పట్టణంలో స్కాలర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమి పట్టలేదు, వారేమి పొందుకోలేకపోయారు. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు ఏమి పనిచేయలేదు. జ్ఞాపకం చేసు దేవుని వాక్యాన్ని అనుసరించి వారు చేస్తున్నప్పుడు వారు దేవుని కార్యాన్ని చూడగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారికి ఆహారం ఇచ్చారు. ఇప్పుడు చూసినప్పుడు 9వ వచనం చదువుదాం. వారు దిగి దరికి రాగానే నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రన్ననగా గొప్ప చేపలతో నిండి ఉండను. వల పిగలలేదు. హల్లెలూయా. చేపలు విస్తారంగా పడ్డా వల పగిలిపోలేదు.
చూడండి, ఇక్కడ కూడా ఒక మంచి విషయం. విశాలంగా చేపలు వచ్చాయి, కానీ వల దేవుని ఆధీనంలో స్వాధీనంలో ఉన్న సమస్య. తర్వాత యేసు రండి భోజనము చేయడని వారికి ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడమని శిష్యుల్లో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను, అలాగే చేపలు కూడా పంచిపెట్టాను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది మూడవసారి. ఇది ఎన్నోసారి? మూడవసారి. యేసు ప్రత్యక్షమైన తర్వాత మూడవసారి రొట్టెలను ఆ చేపలను ఆహారం అర్పిస్తారు. రాకుడితో ఉన్నాడు, రాత్రంతా ప్రయాసపడి ఏమి లేదు, ప్రభు వారికి ఆహారం ఇస్తారు. నిప్పుల మీద కాల్చబడిన రొట్టెలు. సరే, చేపలంటే ఇప్పుడు పట్టుకొని వచ్చారు, రొట్టెలు ఎక్కడి? చూడండి, మనకు కావలసినటువంటి ఆహారం ఏదైతే అది ప్రభువే సిద్ధపరిచాడు. నిప్పులు ఎక్కడే? అక్కడ ఆహారం ఎక్కడి? ప్రభు ఆయన నీ కొరకు నా కొరకు ఏదైనా చేయాలంటే ఏదైనా చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చేస్తాడు. నిన్ను నడిపించిన కొరకు, నిన్ను పోషించిన కొరకు, నిన్ను బలపరచిన కొరకు, నీ జీవితాన్ని ఒక సాక్ష్యంగా నిలబెట్టిన కొరకు ఆయన నీ కొరకు ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. సదాకాలం ఉంటానని చెప్పిన దేవుడు ఉంటాడంతే. మాటిద్దరు చాలా మంది వెళ్ళిపోతారు, ఎటు పోతారు. నువ్వు లేకపోతే నీ లేనంటాడు, నీకు నేను అంటాడు. శ్రమ వచ్చినప్పుడు ఒక్కడికొక దెబ్బ పడగానే 10 మంది పరారు. నువ్వు లేకపోతే నీ లేనన్నాడు, అసలు వాడే ఉన్నాడు. లోకంలో మాటలు, పై మాటలు మాత్రమే. మనుషులు ఎన్నో మాటలు చెప్తారు, మాట మీద నిలబడలేని పరిస్థితి. అవును కదా? కానీ ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన సదాకాలం ఉంటాడని చెప్పాడు కనుక ఆయన సదాకాలం ఉన్నాడు కనుకనే ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినా ఆయన స్వార్థ ఆగలేదు. హల్లెలూయా. ఉన్నాడు కనుకనే ఆయన కార్యాలు ఆగలేదు. ఉన్నాడు కనుకనే అనేకులు ప్రభు యొద్దకు వస్తూ ఉన్నారు. బాధలో ఉన్నవాడు, శాపములో ఉన్నవాడు, కష్టంలో ఉన్నవాడు, దుఃఖంలో ఉన్నవాడు, వేదనలో ఉన్నవాడు యేసు ద్వారా సమాధానం పొందుకుంటున్నారు, నెమ్మది పొందుకుంటున్నారు. పాడైపోయిన, కూలిపోయినటువంటి కుటుంబాలు కట్టబడుతున్నాయి, నిలబెట్టబడుతున్నాయి. చచ్చిపోతాం అనుకున్నవాడు ఆ చావును విడిచిపెట్టి బ్రతకాలనే ఆశవాడి కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకు? యేసు సజీవంగా మనతో కూడా ఉన్నాడు కనుక. హల్లెలూయా. సదాకాలం ఉంటానని వాగ్దానం చేసింది. ఉన్నాడంటే మనతో ఉన్నాడు. ప్రభు యొక్క వాక్యం మీద విశ్వాసం, ఆ శిష్యులు పోలి మన జీవితం కూడా ఉంటుంది. కొన్నిసార్లు పలవాళ్ళు వైకలుగుతాం. మన విశ్వాసం మారిపోతుంది. కాలం మారే కొద్దీ విశ్వాసం సన్నగిలుతా ఉంది, ప్రార్థన సన్నగిలుతా ఉంది. భక్తి హీనతలోనికి వెళ్ళిపోతున్నాం, పాపములో పడిపోతున్నాం. కాలం మారినా మన భక్తి మారదు. హల్లెలూయా. కాలం మారినా యేసు మారలేదు, పరిస్థితులు మారినా యేసు మారలేదు. ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా ఆయన వాక్యం మారలేదంటే నువ్వు నేను కూడా మారదు. విశ్వాసంతో ముందు కొనసాగు, భక్తిలో ముందు కొనసాగు, ఆయనకు సాక్ష్యంగా ఉందాం. ఈ మూడవసారి శిష్యులను దర్శించడం తర్వాత వారందరూ రిలీజ్ అయ్యి వారందరూ కూడా వారందరిలో ఒక మార్పు.
వారందరూ కలిసి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 13వ వచనం నుంచి చూస్తే, వారు పట్టణంలో ప్రవేశించి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తిలోమై, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అని వారు, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. ఇప్పుడు వచ్చారు, అందరూ దారిలోకి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? ఏక హృదయంతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ లోక సంబంధాలుగా ఆలోచన చేయట్లేదు. నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళకి లేదు. ప్రార్థన, విశ్వాసం. ప్రభు మనతో ఉన్నాడు, ఇంక విడిచిపెట్టలేదు. ప్రభు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఎలాగ ముందుకెళ్ళాం, ఎలాగ ప్రకటన చేయాలి? ధైర్యం లేదు, ధైర్యం లేదు చెప్పడానికి. చట్టాలు అనుకూలంగా లేవు. యేసుని గురించి చెప్తే శిక్షించడమే, యేసుని గురించి చెప్తే బంధించడమే, యేసుని గురించి చెప్తే బాగా హింస చేయడం. అటువంటి సమయం అన్నమాట. చట్టాలు అనుకూలంగా లేవు, కానీ ఏది అనుకూలంగా లేకపోయినా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువునికి మొరపెడుతున్నారు. ప్రభువా ఎలా ముందుకెళ్ళాలి? ఇగో నీవు నాతో ఉన్నావయ్యా, మమ్మల్ని ధైర్యపరచు, మనల్ని బలపరచు అని ప్రభువుని ఎడతెగక ప్రార్థన చేస్తూ అందరూ ఏక హృదయం కలిగి అడుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘముగా ఏక హృదయం కలిగి ఎడతెగక ప్రార్థన చేసే హృదయము ఆదిలో సంఘానికి ఉంది. మనం కూడా ఎడతెగక ప్రార్థన చేస్తే మంచి అనుభవం కలిగి ఉండాలి. ఏది ఏమైనా, పరిస్థితులు ఏమైనా, స్థితిగతులు ఏమైనా, అది వాటి వైపు చూడదు, కానీ ప్రార్థనలో ప్రభు వైపు మనం చూస్తున్నప్పుడు పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. పేతురు, అబద్ధమాడిన పేతురు, చేపలు పట్టబోదుమని చెప్పిన పేతురు, యేసు ఎవరో అని చెప్పిన పేతురు, ఈరోజు ఎడతెగక ప్రార్థన చేయుచుండగా, దేవుణ్ణి అడుగుచుండగా ధైర్యం లేనటువంటి ఒక పేతురు, విశ్వాసహీనుడైనటువంటి ఒక పేతురు ప్రభు సన్నిధిలో మొరపెడుతుండగా, ప్రభు సన్నిధిలో గోచాడుతుండగా, ఎడతెగక ప్రార్థనలో ఉండగా ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపగా, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిరాగా ఆయన సువార్త చేయుచుండగా 3000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకొస్తు దినమున వారు ప్రార్థన చేయుచుండగా వారు ఉన్నటువంటి స్థలం కంపించింది. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. వారు దేవుని సువార్త బలముగా ప్రకటించారు. 3000 మంది రక్షణ పొందారు. హల్లెలూయా. చూడండి, ఆశ్చర్యం. చేపలు పట్టబోయారు వాళ్ళు, బలహీనులు వాళ్ళు, కానీ వారందరూ కూడా రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మేడగదిలో కూడుకొని ప్రార్థన చేస్తా ఉంటారు. దేవునికి మొరపెడతా ఉంటే, కన్నీరు విడుస్తూ ఉంటే దేవుడు గొప్ప కార్యం, ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం దేవుడు చేశాడు. మేలు చేశాడు, సహాయం చేశాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి. ఈ పగటి వేళ మనందరి జీవితాల్లో కూడా, మనందరి కుటుంబాల్లో కూడా ప్రభు కార్యము చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మనల్ని విడిచిపెట్టలేదు ఆయన, ఆయన మనల్ని విడిచి పెట్టలేదు, విడిచి పెట్టడు కూడా. ఎన్నడూ విడిచిపెట్టడు. ఎవరు విడిచిపెట్టినా మనల్ని విడిచిపెట్టడు.
సదాకాలం మనతో కూడా పలుమార్లు మన వైదొలిగిన మనల్ని ప్రేమించే దేవుడు. ఇన్ని చేసినా, ఇంత గొప్ప కార్యాలు చేసినా, ఇంత గొప్పగా వారి కొరకు మరణించిన, ఇంకా ఈ ప్రేమ వారికి అర్థం కాలేదు ఏంటని వాళ్ళు వదిలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ హృదయాలను కదిలించాడు, వారి హృదయంలో మార్పు తీసుకొచ్చాడు, వారిని గొప్ప వ్యక్తులుగా ప్రభు చేశాడు. హల్లెలూయా. ఈ పగటి వేళ నిన్ను ప్రభు విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ప్రభు త్రోసివేసేవాడు కాదు, నిన్ను ప్రభు వదిలేయలేదు. ప్రభువుకి నీవు కావాలంటే హల్లెలూయా పలుమార్లు వైతొలిగిపోయినా ఆయన విశ్వాసంలోనికి నిన్ను నడిపించే దేవుడు. అందరం కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండదు, దయచేసి ఎవరు మౌనంగా ఉండదు, దయచేసి ఎవరు మౌనంగా ఉండదు. అందరం కూడా ప్రభు సన్నిధిలో ముందుకెళ్దాం. దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆయన నీతో, నాతో, మనతో ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవ్వరు మౌనంగా ఉండదు, అందరము ప్రార్థన చేద్దాం. అందరము దేవుని వాక్యాన్ని అనుసరించి ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్ర, 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 స్తోత్ర. పరిశుద్ధుడా, 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 జీవము కలిగిన దేవుడా. వందనాలు, వందనాలు, వందనాలు. అందరం దయచేసి అమ్మా ఎవరు మౌనం కాదు. విశ్వాసమును ప్రభు మమ్మల్ని స్థిరపరచు, విశ్వాసమును మమ్మల్ని ముందుకు నడిపించు. ప్రభా మేము వైద్యులకు పోయాము, చదువుపోయాము, పాపంలో పడిపోయాము అయ్యా, నిర్లక్ష్యం చేస్తున్నాను. తండ్రి నీ వైపు చూసే కృప, నీ తట్టు తొలగి నీ వైపు, నీ మాట వైపు చూసే కృప మాకు దయచేయి. నీ మాతో కూడా ఉన్నామయ్యా, మమ్మల్ని విడిచి పోలేదయ్యా. నీ కృప నిరంతరం మా మీద ఉంచినందుకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని మరుగుపరిచినందుకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. చెప్తాం ప్రభా, నీలో ఉంటానయ్యా, నీలో ప్రార్థిస్తానయ్యా, విశ్వాసత కలిగి ఉంటానయ్యా, నీ కార్యములు చూస్తానయ్యా. వైద్యుడిపోయావా? పేతురు వలె తప్పిపోయావా? పాము వలె అనుమానిస్తుడిగా ఉన్నావా? జబదయి కుమారుని వలె విశ్వాసహీనుడుగా ఉన్నారా? స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేని శిష్యులు వలె మీరు ఉన్నారా? ఎలా ఉంది మీ భక్తి జీవితం? ఎలా ఉంది మీ విశ్వాస జీవితం? ఎలా నడుస్తున్నారు ప్రభువులో? ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఒక మంచి నిర్ణయం తీసుకోనండి. యేసుకు నీవు కావాలి, యేసు యొద్దకు నీవు రావాలి. ప్రభువులో నీవు స్థిరపరచబడాలి, విశ్వాసములో స్థిరపరచబడాలి, భక్తిలో స్థిరపరచబడాలి, ప్రార్థనలో స్థిరపరచబడాలి. ఆయన నీ భక్తిహీనతను చూడట్లేదు, ఆయన నీ అల్ప విశ్వాసాన్ని చూడట్లేదు. ఆయన నీలో గొప్ప విశ్వాస వీరుని చూస్తా ఉన్నాడు. ఆయన నీలో గొప్ప ప్రార్థన యోధుని చూస్తున్నాడు. అందుకని పేతురుని విడిచిపెట్టలేదు, శిష్యులను విడిచిపెట్టలేదు. పలుమార్లు దర్శించి పశ్చాత్తాప హృదయంలోనికి, ప్రార్థన జీవితంలోనికి నడిపించాడు. మేడగదిలో ఉన్నటువంటి ఒక గొప్ప కృప ప్రభువు నీకు అనుగ్రహించగలిగిన దేవుడు. మేడగదిలో ఏ రీతిగా ఆ శిష్యులను వాడుకున్నాడు, ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నిన్ను వాడుకోగలడు. ప్రభు నిన్ను లేవనెత్తగలడు. ప్రభు మా దేవ నీకు వందనాలు. నమ్మకమైనటువంటి శిష్యులు, విశ్వాస వీరులైనటువంటి శిష్యులు, ప్రార్థన యోధులుగా మారినటువంటి శిష్యులు, నీలో స్థిరపరచబడిన శిష్యులు అని ఇక్కడున్న బిడ్డలందరినీ మీరు వాడుకోవాలని అడుగుతున్నాను.
శిలువ సాక్షిగా, నీకు సాక్షిగా ఒక స్వార్థ పత్రిక వలె నీ బిడ్డల జీవితాలు ఉంచమని తెలుసు. వాడుకోనండి, స్థిరపరచండి, బలపరచండి. ఈ నామ మహిమాంతమై వారి జీవితాలు ఉంచండి. యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది. సాక్ష్య సమయం.